శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనేశ్వరుడు బుధుడు వక్రిచున్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రవి బుధుడు, పంచమ స్థానంలో కేతువు, షష్టమ స్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో శనేశ్వరుడు, లాభస్థానంలో రాహువు. కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. కానీ మధ్యలోకి వెళ్ళేసరికి చేయాలన్న ఉత్సాహం కావచ్చు, ఆ ధైర్యం కావచ్చు, ఆ మనోనిబ్బరాన్ని కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఈ విషయాలలో మాత్రం స్నేహితుల సహాయాన్ని తీసుకొని లేదా పెద్దవాళ్ల సహాయాన్ని తీసుకొని కార్యక్రమాలను ముందడుగు వేయించగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. అక్కర్లేనటువంటి ఆలోచనలకు కావచ్చు, భయాందోళనలకు కావచ్చు, కాస్తంత దూరంగా ఉండండి. తద్వారా ఏ పనులు చేపట్టినా కూడా మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగం రాక సతమతమవుతున్న వారు ఈ శ్రావణ మాసంలో గురువారం రోజున, మంగళవారం రోజున మంగళగౌరీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. తద్వారా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 1-2 రోజులు ఆలస్యం అవ్వటము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొంతమందికి అనారోగ్యం ఏర్పడటం, వాళ్ళకి మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని, సంపాదనని సంపాదించుకోగలుగుతారు. కొన్ని చిన్న చిన్న విషయాలలో మాత్రం మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎవరో ఏదో అన్నారు, ఉద్దేశపూర్వకంగా అన్నారా, లేకపోతే ఏ ఉద్దేశం లేకుండా నిజంగానే నిజాయితీగా మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారా అన్నది గ్రహించి మెలగండి. కొంతమంది కలుషితమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని, మీ పనులను డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం కొద్దీ కొన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. వీటికి మాత్రం లొంగిపోయి మీ ప్రయోజనాలను మాత్రం చేజార్చుకోవద్దు. గత స్మృతులు, గతమే ఎక్కువగా గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఆ ఊర్లో అక్కడ ఆ మనుషులు, ఈ రకమైనటువంటి అభిప్రాయాలకి సాధ్యమైనంత వరకు ఈ ఆలోచనలకి దూరంగా ఉండండి. భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం, ప్రస్తుతం గురించి ప్రయత్నాలు చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవారికి, బెంచ్ మీద ఉన్నవారికి, ఉద్యోగం ఇన్ టైంలో చాలా అత్యవసరం ఉన్న పరిస్థితుల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిన్నపాటి ఉద్యోగాన్ని లేదా ప్రాజెక్ట్ని అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని తిరిగి సంపాదించగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి, మన వంతు మన ప్రయత్నం మనం చెయ్యాలి అన్న అభిప్రాయమే ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ వారం విద్యార్థులకు పునర్ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కొత్తగా వృత్తి నిమిత్తం కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా మారతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. ఉద్యోగం లేక సతమతమవుతున్న వారు, వ్యాపారంలో క్రయ విక్రయాలు సరిగ్గా లేక ఖర్చులు ఎక్కువగా ఉండి బాధపడుతున్నవారు ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్నట్లయితే లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు.
ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో రవి బుధులు, చతుర్థ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శనీశ్వర గ్రహ సంచారం ఉన్నది. ప్రస్తుతము శనీశ్వరుడు బుధుడు వక్రిచున్నారు కాబట్టి మాట తీరు పొందగ విషయంలో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా వహించండి. మీరున్నటువంటి సంస్థల్లో నుంచి పై వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకంగా సిఫార్సు చేయడము, అంటే ఉన్నత స్థానానికి మిమ్మల్ని సిఫార్సు చేయడము, లేదా ముఖ్యమైనటువంటి ప్రెజెంటేషన్స్ మీ ద్వారా ఇప్పించడము, లేదా ఉన్నటువంటి సంస్థలో మంచి గుర్తింపు గౌరవాన్ని కలిగి ఉండటము, ఈ రకమైనటువంటి జనాకర్షణ ప్రజాకర్షణ ఎక్కువగా ఏర్పడుతుంటుంది. కానీ సమయానికి సిద్ధంగా మనం లేనట్లయితే, కాస్తంత ఆలోచన విధానాలలో కాస్త క్లారిటీ లోపించినట్లయితే, మాట్లాడే విధి విధానంలో వచ్చేటువంటి తప్పులు పొరపాట్ల కారణం చేత పై వాళ్ళ చేత తిట్లు తినే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. 10 మంది మనల్ని చూసి మన వైపు ఆకర్షణ చెందేటువంటి సమయం సందర్భం. ఇదే సందర్భంలో మన మాట తుళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో కొంతమంది మీ మాట నిర్లక్ష్యం చేయడం, పెడచెవిని పెట్టడం, విపరీతమైనటువంటి ఖర్చులు చేయడం, మీరు మొయ్యలేనటువంటి భారంగా అది పరిణమించడం, కాస్తంత గొడవలకి చికాకులకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. నూతన ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశాలలో ఉన్న సంతానం గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందే పరిస్థితులు పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు రావడము కాస్తంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఈ విషయాలలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీరు ఎంతవరకు అంతవరకే, అందరూ ఎంతవరకు రావాలో వాళ్ళు కూడా అంతవరకు రావాలి. మీరొక్కళ్ళే ముందడుగు వేసి మొత్తం బాధ్యతంతా నాదే, ఈ రకమైనటువంటి అంశాలకు మాత్రం మీరు వెళ్ళవద్దు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా మిమ్మల్ని అందరూ ప్రేరేపించి బాధ్యతలు మొత్తం మీరే తీసుకోవాల్సినట్లుగా పరిణమించే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి అంశాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలన్న అభీష్టం నెరవేర్చుకోవడానికి సదవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచి గురువులు మీకు లభిస్తారు. చక్కగా సాధన చేయగలుగుతారు. అందులో మంచి అవకాశాలను కూడా ఉత్తరోత్తర దక్కించుకునే అవకాశం ఉంటుంది. నూతన ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి. ఈ విషయాలలో ప్రీ ప్లానింగ్ తో మీరు నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. సభా సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం విద్యార్థులకు చేసే ప్రతి ప్రయత్నంలోనూ రాసే ప్రతి పరీక్షలోనూ కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నిదానంగా నిర్ణయం తీసుకొని మంచి ప్రయత్నం చేయగలిగితే మంచి మార్కులు వస్తాయి. ఇది గ్రహించి మెలగండి. చదువు రీత్యా మాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ప్రతి శుక్రవారము మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చేయండి. విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో రవి బుధ గ్రహ సంచారము, తృతీయ స్థానంలో కేతువు, చతుర్థ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారము, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము.
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసుకునే వారికి కాలం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయోజనాలు దక్కుతాయో లేదో అన్న ఆందోళనే ఎక్కువగా ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు వేరొక ఊరు కూడా ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న పరిస్థితులు పరిణామాలు మనం తట్టుకునే విధంగా లేవు. వేరొక చోటకు కూడా వెళ్ళి మనం మళ్ళీ ప్రయత్నించగలిగితే కాలం కలిసి వస్తుందేమోనన్న చిన్న ఆశ ప్రారంభమవుతుంది. వృత్తి నిమిత్తం భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్న వారికి కాస్తంత కుటుంబ కలహాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఎదురవుతాయి. తెలిసిన వాళ్ళ ద్వారా సిఫార్సు చేయించుకొని ఒక మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి కాస్తంత ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. పై అధికారులు కావచ్చు, కింది స్థాయి వారు కావచ్చు, మీ మీద ఎక్కువ ద్వేషంతో, ఈర్ష్య అసూయలతో ఊగిపోయే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత మిమ్మల్ని ఏదైనా లిటిగేషన్లో ఇరికించాలి, మిమ్మల్ని సస్పెండ్ చేయించాలి అన్న కుట్రలు కుతంత్రాలు మీ వెనకాల జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు వ్యవహరించగలిగితే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. లేదా ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణ అంశాల రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. మిమ్మల్ని గుర్తించి మీకు సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశం కూడా ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అవసరం మీద చేయవలసిన పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి ప్రయత్నం చేయగలిగితేనే పోటీని మీరు తట్టుకోగలుగుతారు. లేదా నిరాశ నిస్పృహ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు గౌరీదేవి స్తోత్రాన్ని పఠించండి. సర్వమంగళ మాంగళ్యే అన్న స్తోత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు చదువుకోగలిగిన అనుకూలమైన మార్పులు క్రమేణా ఏర్పడతాయి. మంగళవారం రోజున మీరు చేసుకోగలిగితే ఇంట్లోనే అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ ఆరావళి కుంకుమ, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. లేదా ఏదైనా దేవీ దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. ఆ బొట్టుని ధరించండి. తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఏ పనులైతే మొదలు పెట్టారో అందులో మంచి వార్త అనేది మీకు చేరుతుంది. ఆర్థిక పురోగతి లేక ఇబ్బందికరమైన పరిణామాలు ఎక్కువగా ఉన్నట్లయితే లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఈ శ్రావణ మాసంలో జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో రవి బుధగ్రహ సంచారము, వ్యయస్థానంలో గురుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారము. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వస్తున్న అవకాశాలను అందుకోవాలి, సద్వినియోగపరుచుకోవాలి. ఈ కొంత సమయాన్ని మనం ఖర్చు చేసుకున్నట్లయితే తద్వారా ఉత్తరుత్తర భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. వేళాపాళా లేనటువంటి భోజనాలు, నిద్రాహారాలు మాని మరి పనులు చేయవలసినటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందువలన ఆరోగ్యరీత్యా సమస్యలు ఉత్తరుత్తర ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూల పడతాయి. మంచి శుభవార్తలను వినగలుగుతారు. కొత్త వస్తువులను, పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కుటుంబంలో కొంతమంది మీ మాటలు వినకపోవడము, నిర్లక్ష్యం చేయడము కుటుంబ కలహాలకి ప్రధానమైనటువంటి కారణంగా మారే అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళ ప్రవర్తన,
వాళ్ళ ఆలోచనలు బాగోలేకపోవడము, ఎప్పటికప్పుడు వృధాగా డబ్బులు ఆస్తిని ఖర్చు పెట్టడము, ఈ రకమైనటువంటి అంశాల రీత్యా పెద్దవాళ్ళ సమక్షంలోనే గొడవలు జరిగే అవకాశం ఉండవచ్చు. ఈ వారం స్త్రీలకు వృత్తిరీత్యా మంచి అవకాశాలను ఆలస్యంగా అందుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసుకునే వారికి కాస్తంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉన్న వ్యాపార విస్తరణ కోసం ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలి, కొన్ని ప్రయత్నాలు చేస్తేనే కదా మనం నిలదొక్కుకోగలుగుతాము. ఈ రకమైన ఆలోచనలే ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటాయి, కానీ వీటిల్లో క్లారిటీ మాత్రం ఏమీ ఉండకపోవచ్చు. ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వం లేనప్పటికీ పరోక్షమైనటువంటి అభిప్రాయ భేదాల కారణం చేత కొంతమందితో పనులు చేయించుకోగలిగినప్పటికీ, కొంతమంది ద్వారా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి ఆలోచనల వలన వాళ్ళని మీరు సంప్రదించరు, మీకు కావలసినటువంటి పనులను కూడా చేయించుకోరు, తద్వారా మీరే ఎక్కువ నష్టపోయే విధంగా ఉండవచ్చు. ఇవి కొంతమంది విషయంలో, కొన్ని విషయాలలో మాత్రమే ఇది గ్రహించండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్వల్పమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్వల్పమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. విదేశాలలో ఉన్న సంతానం గురించి ఆందోళన మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. నేవీ ఉద్యోగం కోసం, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీమూర్తులు గర్భరక్షాంబికాదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు డెలివరీ అయ్యి 21వ రోజు గడిచేంత వరకు క్రమం తప్పకుండా చదవండి. వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బందులు పడుతున్న వారు, ఆర్థిక పురోగతి లేక ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నవారు లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఈ శ్రావణ మాసంలో జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారము, వ్యయ స్థానంలో రవి బుధ గ్రహ సంచారము, లాభస్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము. కొత్త వ్యక్తులతో పరిచయాలు, మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం అనేక మార్గాలను అన్వేషిస్తారు. తీవ్రంగా ఆలోచించడము, సుదీర్ఘంగా ఆలోచించడము, చాలా మంది వ్యక్తుల పరిచయాలు మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉపకరిస్తాయి. మంచి నిర్ణయాలను వెనువెంటనే అమలుపరచాలన్న ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మీరు చెప్పే మాట కావచ్చు, మీరిచ్చే సలహాలు కావచ్చు, అవతల వ్యక్తులకు పడకపోవచ్చు. అనుకున్న నిమిత్తంగా మీ వ్యవహారాలు, మీ చేతిలో ఉన్న పనులను మాత్రం మీరు పూర్తి చేస్తారు. అంత మాత్రమే. అంతకు మించి ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం ఇబ్బందికరమైన అభిప్రాయాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఒక మంచి చెప్తున్నాము, ఆ మంచి వినాలన్న ఉద్దేశం అవతల వాళ్ళకి లేదు, అది క్లియర్గా అర్థమవుతోంది. అప్పుడు మనం కలగజేసుకోకుండా ఉండటం అనేది సర్వదా శ్రేయస్కరం. మనం ఇన్వాల్వ్ అయ్యి, మనం భావోద్వేగాలకు గురయ్యి, వాళ్ళు మన మాట వినలేదని మనం ఎంతో ఆలోచించి మనం చాలా బాధపడడం ద్వారా ఎవ్వరికి ఏ ఉపయోగం లేదు. మీరు మనశ్శాంతి కోల్పోతారు. ఇది మాత్రం గ్రహించండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు, చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. టీవీ పరిశ్రమల్లో పనిచేసే వారికి, సినిమా కార్మికులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని కూడా
అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా కొన్ని నూతన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ వాటిని ప్రవేశపెట్టే ధైర్యం లేక కాస్తంత నిదానంగా నిర్ణయం తీసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలతో కొంతమంది పట్ల మీకున్నటువంటి ఇష్టత మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రేమానురాగాలు, ప్రేమ, ఇతర అంశాల పట్ల కాస్తంత వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు. విదేశాలలో ఉన్న సంతానం గురించి ఎక్కువగా ఆందోళన చెందే అంశాలే తరచూ బాధించే విషయంగా ఉండవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగింది చెయ్యండి. మీ చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి నిరాశ పడవద్దు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వ్యాపార రీత్యా కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని ప్రవేశపెట్టడానికి ధనం మీ చేతుల్లో లేక కాస్తంత ఆగిపోవలసిన పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంతైతే కష్టపడ్డారో అంతకు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కానీ ఆఖరి నిమిషం వరకు కాస్తంత బాధగాను భయంగాను ఉండవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజున గౌరీదేవి అమ్మవారి అష్టకం చదువుకుంటూ సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన జరిపించి ఆ పసుపుని స్త్రీలైతే గనక మొహానికి అలంకరించుకోవచ్చు. అది కాస్తంత చిటికెడు పసుపు తీసుకొని మొహానికి రాసుకొని స్నానం చేయండి. తద్వారా మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యాపార ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ అది బొట్టుగా పెట్టండి. మంచి ఆకర్షణ శక్తి ఆ యొక్క షాపుకి ఏర్పడుతుంది. కాళ్ళకి ఈ పసుపు రాసుకోకూడదు, గడపలకి ఈ పసుపు రాయకూడదు. అంటే అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు ఏదైతే ఉంటుందో అది మనం ప్రసాదంగా భావించాలి. ప్రసాదం కాళ్ళ దగ్గర ఉండకూడదు, పడకూడదు. కాబట్టి ఆ విధంగా ఎక్కడైనా కూడా మీరు ఉపయోగించండి. ఇది గ్రహించి మెలగండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఈ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము, వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారము, లాభస్థానంలో రవి బుధగ్రహ సంచారము, దశమ స్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా ఉంటాయి. కానీ మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు కాస్తంత ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా ఏర్పడతాయి. కార్యాలయంలో మీకు గుర్తింపుకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆఖరి ఇంటర్వ్యూ లెవెల్ వరకు చేరుకున్నప్పటికీ రావాల్సినటువంటి శుభవార్త మాత్రం ఆలస్యంగా అందే అవకాశం ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని వస్తువుల పట్ల, కొంతమంది వ్యక్తుల పట్ల ఎక్కువగా గత స్మృతులతోనే బాధపడే అవకాశం ఉంటుంది. ఆ బంధాలను ఉంచుకోవాలన్నా ఉంచుకోలేరు, తెంచుకోవాలనుకున్నా తెంచుకోలేరు. ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలనే ఎక్కువగా తీసుకోవడము, రిస్క్ తీసుకొని వాటిని అమలు పరచడము ఈ నేపథ్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైనటువంటి అంశాల పట్ల మీరు మక్కువ కనబరచగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. ఆర్టిఫిషియల్ వస్తువులు ఎప్పటికైనా ఇబ్బందే. సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతువు ద్వారా మీకు ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా చాలా పెద్దగా మారిపోవడము, చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టడము, ఈ రకమైనటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. సంగీత సాధనాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సంగీతం నేర్చుకోవాలి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని నేర్చుకోవాలి, తద్వారా ప్రయత్నాలు చేయాలి, కొద్దిగైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఏదో ఒక రూపాయి ఏదన్నా ఒక రూపాయి సంపాదించలేకపోతానా, మనం ప్రయత్నం చేద్దాము నా ఆలోచనలు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు. కొన్ని చిన్న చిన్న విషయాల ద్వారా మానసిక ఊరట కలిగి ఉంటారు. ఇవి ప్రధానంగా సంతానానికి సంబంధించిన అంశాలలో ఈ ఊరట ఏర్పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంతగానో శ్రమించి మంచి విజయాలను సాధించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు గౌరీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు ఈ మాసంలో ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. రుణ సంబంధమైనటువంటి అంశాల రీత్యా పురోగతి ఏర్పడుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము, 6వ శనేశ్వర గ్రహ సంచారము, భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారము, దశమ స్థానంలో రవి బుధగ్రహ సంచారము, లాభస్థానంలో కేతుగ్రహ సంచారము, వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారము. నూతన వ్యవహారాల పట్ల ఎంతగానో ఆకర్షణ కలిగి ఉంటారు. కొంతమంది స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా వచ్చినటువంటి సమాచారం ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఇచ్చే సమాచారం వలనే మీరు నిర్ణయాలు తీసుకోవడము, వాటిని అమలుపరచడము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలు, విందు వినోదాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఘనంగా చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి క్రయ విక్రయాలు జరిగి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. సన్మాన సత్కారాలను పొందగలుగుతారు. కొంతమంది మీద మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఇచ్చే సలహాలను, సూచనలను పాటించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. వివాదాస్పదమైనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో అనుకూలమైన మార్పులు క్రమేణా ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఒత్తిడి, భయము, అధికమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. విదేశాలలో ఉన్నటువంటి పిల్లల గురించి మరింత ఆందోళన చెందే అంశాలే తరచూ బాధిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కావలసినటువంటి పెట్టుబడులను, ధనాన్ని రాబోయే రోజుల్లో పొందగలుగుతారు. చేసే కొన్ని కార్యక్రమాలలో ఏర్పడుతున్నటువంటి ఆటంకాలను గుర్తించి వాటిని ఎవరి ద్వారా వస్తున్నాయో అవి గ్రహించి వాళ్ళతో ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వానికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు నిదానంగా సంయమనం పాటించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ప్రధానంగా ఆస్తికి సంబంధించినటువంటి అంశాల రీత్యా వివాదాస్పదమైనటువంటి అంశాలు ఎక్కువగా మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ ప్రయోజనాలను మాత్రం అందుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు,
కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు మంగళగౌరీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. క్రయ విక్రయాలు జరగటం లేదు, ఆర్థిక పురోగతి సాధించలేకపోతున్నాం, ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము, పంచమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో రవి బుధ గ్రహ సంచారము, దశమ స్థానంలో కేతుగ్రహ సంచారము, లాభస్థానంలో కుజగ్రహ సంచారము. కార్యాలయంలో మీరు అనుకున్నంత స్థాయిలో, మీరు ఊహించిన స్థాయిలో మంచి మార్పులు ఏర్పడతాయి. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రజాదరణ కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల ద్వారా అనుకూలమైన మార్పులను పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పైరవీలు అనుకూలంగా మారతాయి. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలమంతా మిశ్రమంగా ఉంటుంది. క్రయ విక్రయాలు జరిగినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే మీ చేతికి అంది వస్తుంది. వచ్చిందల్లా మళ్ళీ తిరిగి పెట్టుబడులలో మారిపోయే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొన్ని కార్యక్రమాల పట్ల, కొంతమంది వ్యక్తుల పట్ల వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనల ద్వారా కొన్ని అంశాలలో మీరు మోటివేట్ అయినప్పటికీ కానీ కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఆ ఉత్తేజం ఉండడం లేదు, మనం మళ్ళీ ఏం చేయలేకపోతున్నాము అన్న ఈ నిరాశ, నిస్పృహే ఎక్కువగా బాధించే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఎక్కువగా ఏర్పడుతున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఒత్తిడి, టెన్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరగడము, అగ్ని ప్రమాదాల ద్వారా నష్టపోవడము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత భద్రత విషయంలో, వ్యాపార భద్రత విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు, వస్త్రాభరణాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి శుభవార్తని వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొంతమంది మన అయిన వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మానసికంగాను, శారీరకంగాను కాస్తంత అలజడి కలిగిన వాతావరణంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎక్కువగా మంచి ఆలోచించండి. సాధ్యమైనంత వరకు యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. రవి, చంద్ర బలం పెరిగినట్లయితే మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మనం చదువుకునే చదువు కావచ్చు, మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మనం చదువుకునే చదువు కావచ్చు, అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మరింత పెరుగుతుంది. లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకొని చదువుకునే వారికి ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ, లేదా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం, వినటం చేయగలిగిన అన్ని విధాల బాగుంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో గుగ్గిలం పొడితో ధూపం వేయండి. నరదిష్టి క్రమేణా తొలగిపోతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు,
చతుర్థ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. తృతీయ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కుజుడు. అనుకున్న కార్యక్రమాలలో ముందంజలో ఉండగలుగుతారు. మూడొంతుల పనులను ఎవరు సహాయం సహకారం లేకుండానే పూర్తి చేయగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో 1-2 సార్లు చేసిన పనులే చేయడం కాస్తంత చికాకు కలిగిస్తున్నటువంటి అంశమైనప్పటికీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రమించి మరి కొన్ని కార్యక్రమాలను చేయగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వేరొక ఊరికి వెళ్ళి కొన్ని నూతన కార్యక్రమాలు ప్రయత్నాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి వ్యాపారం ఇక్కడ అంతగా బాలేదు, వేరొక చోట అయితే డిమాండ్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఆ లోకల్గా పరిసరాలను అవగాహన పెంచుకొని మళ్ళీ ప్రయత్నం చేద్దాము, బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. పెట్టినటువంటి పెట్టుబడుల కన్నా ధనాదాయాన్ని రెట్టింపుగా సొంతం చేసుకోగలుగుతారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలలో కొన్ని తప్పులు దొర్లాయని గ్రహించి కొన్ని మార్పులు చేయాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా మారతాయి. కాకపోతే ఊహించిన దానికన్నా ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ ప్రయోజనాలను మంచి సీటుని సంపాదించగలుగుతారు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను పొందగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. గౌరీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజున గౌరీదేవి అష్టోత్రాన్ని చదువుతూ ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన చెయ్యండి. తద్వారా అనుకున్న శుభకార్యాలలో మంచి ఎక్కువగా ఏర్పడి తొందరగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. రాబోయే శుక్రవారం రోజున అవకాశం ఉన్నవారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి. తద్వారా మంచి సుఖ సంతోషాలను పొందగలుగుతారు. ఇప్పటి వరకు చేయలేదు, చెయ్యొచ్చో లేదో అన్న నియమం ఏమీ లేదండి. మనకి చేసుకోవాలనిపించినట్లయితే శ్రద్ధగా భక్తితో చేసుకోగలిగితే అంత మాత్రం చాలు. మునుపు మన వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ చేయకపోయినా మనం ఈ సంవత్సరం నుంచి మనం ప్రారంభించవచ్చు. చక్కగా అమ్మవారి పూజని చేసుకోవచ్చు. రాబోయే 21వ తారీఖు గురు పుష్ణమి రోజున మంగళగౌరీదేవి అష్టోత్తరాన్ని 1-2 సార్లు చదవండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శని, షష్టమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో రవి బుధులు, అష్టమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో కుజుడు. నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులను పొందగలుగుతారు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి కాస్తంత చేదు అనుభవాలే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అక్కడ ఉండే అధికారులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రయోజనాలను కూడా దక్కించుకోగలుగుతారు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము, మనం ఎంత ఉత్సాహంగా చేస్తున్నాము అన్న వాటిని బేస్ చేసుకొని మనకు వచ్చే ప్రయోజనాలు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. ఏదో ఒకటిలే చేసేద్దాము, ఏం చేసినా అంతే కదా అని మాత్రం అనుకోవద్దు. మనం ఎంతైతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి జాగ్రత్తగా మనం పనులు చేస్తామో అంతకంతకు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.
మకర రాశి వారికి ఆర్థిక సమస్యలు కొంతమేరకు తీరడానికి ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్ర పారాయణ విశేషంగా చేయండి. విశేషంగా చేయటం అంటే అప్పుడు వారానికి ఒక్కసారి చదువుకుంటున్నట్లయితే ఇప్పుడు ప్రతిరోజు చదువుకోండి. ఇప్పుడు ప్రతిరోజు చదువుకుంటున్నట్లయితే ఉదయం సాయంత్రం 2 సార్లుగా చదువుకోండి. విశేషంగా అంటే భారీగా ఖర్చు పెట్టని కాదండి, ఒక 10 మందిని పిలిచి వేడుక చేయమని కాదు. మనం భక్తి శ్రద్ధలు మరింతగా పెంచి ఎక్కువగా చేసుకున్నట్లయితే తద్వారా బాగుంటుంది. ఏ రోజైతే 10 మందిని పిలవాలో ఆ రోజు నిస్సందేహంగా 10 మందిని పిలిచి అమ్మవారి పూజలు అవి జరిపించి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వండి. తద్వారా మంచి జరుగుతుంది. ఇతర విడి రోజుల్లో మాత్రం అమ్మవారి పూజలు కైంకర్యాలను చక్కగా మీరు నిర్వహించండి. తద్వారా ఆర్థిక ప్రయోజనాలను అందుకోగలుగుతారు. లక్ష్మీ యంత్రాన్ని కానీ కుబేర కంకణాన్ని కానీ వ్యాపార ప్రదేశంలో ఉంచి లేదా వ్యాపారం చేస్తున్న వాళ్ళు చేతికి ధరించి పనులు ప్రారంభించగలిగితే తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. గురువుల ద్వారా వాళ్ళిచ్చే ప్రసంగాల ద్వారా ఎంతగానో ఇన్స్పైర్ అవుతారు. మీరు చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలను గ్రహించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలను కూడా ప్రారంభించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏమైనా ప్రొసీజర్స్ లేదా ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేత్ర సంబంధమైనటువంటి అంశాలలో మాత్రం నిర్లక్ష్యం తగదు, తగు జాగ్రత్తలు అవసరం. నూతన వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. రాబోయే మాస శివరాత్రి రోజున 21వ తారీఖున అవకాశం ఉన్నవారు లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనేశ్వర గ్రహ సంచారము, పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము, 6ంట రవి బుధ గ్రహ సంచారము, సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారము. నూతన కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభించగలిగినప్పటికీ కొన్ని పొరపాట్లు జరగటం అనేది సర్వసాధారణంగా మారుతుంది. ఈ విషయాలలో మాత్రం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నిదానంగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలను అమలుపరచండి. తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పొరపాటు మనం ఒక్కడమే చేసుండం కదా, మనతో పాటు ఎవరెవరు పొరపాటు చేశారో కూడా అవన్నీ చూసుకొని ఒక్కటేసారి రెక్టిఫై చేసుకుంటే తద్వారా బాగుంటుంది. కొత్త పెట్టుబడులకు మాత్రం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. చిన్న పెట్టుబడులు పెట్టుకోవడము, వ్యాపారాన్ని ప్రారంభించడము, వ్యాపార రీత్యా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఒక నిదానంగా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఏదో ఇప్పటి వరకు లేనటువంటి అంశాల గురించి, కొత్త అంశాల గురించి మాత్రం చర్చించి ఆలోచనలు నిర్ణయాలను మాత్రం వెనువెంటనే తీసుకోవద్దు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరగాలన్న ఆలోచన, ఆకాంక్ష ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ట్రైలరింగ్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 1-2 మెషిన్స్ను ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు పెట్టుకున్నటువంటి చిన్న షాపులోనే ఇంకొకరికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగగలుగుతారు. క్రమేణా దినదిన అభివృద్ధిని పొందగలుగుతారు. మంచి జనాకర్షణ కలిగి ఉంటారు. వీటిని ఉపయోగించుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. క్యాటరింగ్ చేసుకునే వారికి, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇన్ టైంలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తద్వారా మంచి ధనాదాయాన్ని పొందగలుగుతారు.
విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇనీషియల్గా కాస్తంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ తర్వాత మాత్రం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అంటే కోచింగ్ ప్రారంభించినప్పుడు కాస్తంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కొంతకాలం గడిచిన తర్వాత కాలం అనుకూలంగా మారుతుంది. ఉద్యోగరీత్యా రాసే పరీక్షల్లో మంచి మార్కులను సంపాదించగలుగుతారు. కుటుంబ పరువుని నిలబెట్టగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ ఏలినాటి శని ప్రభావం కావచ్చు, లేదా నడుస్తున్నటువంటి దశానాథుడు యోగించగా విద్యాపరమైనటువంటి అంశాలలో చికాకులు ఎదుర్కొంటున్న వారు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు రాబోయే భాద్రపద మాసంలో గణపతి హోమాన్ని జరిపించండి. తద్వారా చదువు రీత్యా ఆటంకాలు తొలగిపోయి మంచి విద్యని అందుకోగలుగుతారు. మంచి మార్కులను సాధించగలుగుతారు. ఈ శ్రావణ మాసంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు 21వ తారీఖు త్రయోదశి నాడు మాస శివరాత్రి రోజున శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు క్రమేణా ఏర్పడతాయి. ప్రస్తుతానికి స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ వాటిని దాటడానికి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల ద్వారానే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఏదో శనేశ్వరుడి యొక్క పీడ ఎక్కువగా ఉంది, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, మనం ఏం చేసినా పనులు కావట్లేదు కదా, మరి మనం ఎందుకు చేయాలి, ఈ ఆలోచనలన్నీ కూడా పిచ్చి మాటలన్నీ ఇవన్నీ పక్కకు పెట్టి మీరు చేసే పనులు ప్రయత్నాలు మీరు చెయ్యండి. కాకపోతే 1-4 సార్లు చేయవలసి వస్తుంది, అంత మాత్రమే. అసలు అవి చెయ్యకుండా కూర్చున్నట్లయితే వచ్చే ప్రతిఫలాలను కూడా మీరు చేతులారా పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ విషయాలను గ్రహించండి. కొంతమంది ఇచ్చినటువంటి సలహాల కారణం చేత ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండటము, వృధాగా ఖర్చు అవుతుందన్న బాధే ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తుంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల రీత్యా కొన్ని నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఉన్నత స్థాయి అధికారుల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారికి, వేధింపులకు గురవుతున్న వారికి స్వల్పమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రస్తుతానికి వాళ్ళెవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, మీ పని మీరు సజావుగా చేసుకునే విధంగా కాస్త మీకు దారి ఏర్పడే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి, సమస్యలు ఎదుర్కొంటున్న వారికి 1-2 సార్లు ఆలోచించుకొని మనకెవరు ఏ సలహాలు ఇస్తున్నారు, తద్వారా మనకి మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా అన్నది ఒకసారి అంచనా వేసుకొని సొంత నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోండి. తద్వారా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరొకళ్ళు రావటం, ఈ అబ్బాయికి ఇది బాగాలేదు, ఆ అమ్మాయికి అది బాగాలేదు, అమ్మో బయట పరిస్థితులు బాగాలేవు కదా, ఈ రకమైనటువంటి మాటలన్నీ వినండి. నేను కాదని నేను చెప్పట్లా, కానీ మనం ఒక పని మొదలు పెట్టాము, మనకి పని తెవటం లేదు, పని జరగటం లేదు అంటే మనం ఎవరి మాటలో వింటున్నాము, వాళ్ళ మాటలు మనకు అచ్చుబాటు కావడం లేదు, మనకు అవి కలిసి రావటం లేదు, అందుకనే మన పనులు ముందుకు వెళ్ళటం లేదు. ఇది ఇంట్లో వాళ్ళతో మొదలు పెట్టుకొని రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తెలిసినటువంటి శ్రేయోభిలాషులు కావచ్చు, ఇక్కడ వాళ్ళందరూ తప్పు ఉందని నేను నిందించడం లేదు. కానీ ఎవరెవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా కాస్తంత మాడిఫై చేసుకొని వాళ్ళు ఇచ్చే సలహాల్లో కూడా మార్పు తీసుకురాగలిగితే, మంచి ఆలోచనలు చేయగలిగితే తద్వారా మీకు పనులు ముడిపడతాయి. ఇది గ్రహించి మెలగండి. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగిన శాంతికరతలు జరిపించుకొని మంచి ప్రయత్నం చేయగలిగితే ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరంలో వివాహం జరిగే యోగ్యత ఉంది.
ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా ఎగ్జామ్ రాసే వేళకి ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కాస్తంత నిదానంగా వ్యవహరించి ఎమోషనల్గా ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పటికీ వాటిని హ్యాండిల్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలిగితే తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. 21వ తారీఖు మాస శివరాత్రి రోజున లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, వివాహం కావటం లేదు, ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీ నారాయణ హోమాన్ని జరిపించండి. తద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కాని వారికి అమ్మవారు స్వామివారి అనుగ్రహం వలన మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.